కష్టపడి మన డబ్బున్నా లేకున్నా రాజకీయ నేపథ్యం ఉన్నా లేకున్నా ఒక సామాన్యుడికే రాజకీయ వేదిక జనసేన పార్టీ అని నేను ముఖ్యమైన ఉదాహరణ నేను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మణికంఠ గౌడ్, మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏదైతే మన తెలంగాణలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలని మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మన రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో మరియు నారాయణపేటలో జరిగింది, అదేవిధంగా చేవెళ్లలో కూడా జరిగింది. ఇది మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన సభ చాలా విజయవంతంగా అయింది. ఎందుకంటే ఈ సభకు రాష్ట్ర నాయకులు అందరు రావడము, దానికి తోడు ప్రతి కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాల నుంచి కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ, జడ్చర్ల కానీ, షాద్నగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, దేవరకద్ర కానీ ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఒక 2-3 వేల మంది జన సైనికులు రావడం జరిగింది. అదంతా మీరు చూశారు విజువల్స్. ఫంక్షన్ హాల్ కానీ మొత్తం బయట కానీ మొత్తం నిండిపోయింది. అంటే రాష్ట్ర నాయకులు వచ్చినందుకే ఇంత అయింది. ఒకవేళ పవన్ అన్న వస్తే ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా మనం ఊహించవచ్చు. ఎందుకంటే జనసేన తెలంగాణలో చాలా బలంగా వెళ్ళింది. ఇన్ని రోజులు ఆంధ్ర పార్టీ అన్నారు, ఇప్పుడు అది పోయింది, మొత్తం తుడుచుకుపోయింది. ఆంధ్ర పార్టీ అనేది లేనేలేదు. ఇంకా తెలంగాణలో జనసేన ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన జెండా ఎగరేస్తుంది. అందులో మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా బలంగా వచ్చేసింది. మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది జనసేన ఎంత ఉంది అని చెప్పేసి. మరియు ఇక్కడ లోకల్లో రోడ్ ర్యాలీ కానీ మరియు జన సమీకరణ కానీ స్వచ్ఛందంగా ఎవరికి ₹1 డబ్బు ఇవ్వకుండా కూడా ప్రతి జన సైనికుడు బైక్ ఉంటే బైకు, సైకిల్ ఉంటే సైకిల్, కారు ఉంటే కారు, ప్రతి ఒక్కరితో తమ సొంత డబ్బులతో ఈ సభకు వచ్చి విజయవంతం చేయడం జరిగింది. మరియు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ నాగర్ కర్నూలు పార్లమెంట్లో కూడా ఉంది. దాన్ని కూడా మనం అందరం వెళ్ళి విజయవంతం చేయాలి. దాని తర్వాత మనము మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజా సమస్యలు, ఆ సమస్యలపైన మనం పోరాడాల్సి ఉంటుంది. దీనికి అందరు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసింది పార్టీ. ఇప్పుడు అదేవిధంగా ఆ సమస్యలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్నారో హామీలను నెరవేర్చే విధంగా మనం బాధ్యతగా మనము వాళ్ళని ప్రశ్నించి హామీలన్నీ నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని శ్రీ రామ్ తాళూరి గారు కూడా నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి అమ్మగారిని గెలిపించుకున్నందుకు మణికంఠ లాంటి యువకులు కావాలని మాట్లాడిన శ్రీ రామ్ తాళూరి అన్న గారికి మరొక్కసారి వందనాలు చేస్తున్నాను. మరియు అదేవిధంగా నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాల కోసం నేను ఇక్కడికి పనిచేయడానికి వచ్చానో దానికోసమే నేను పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కోసము ఆయన కలవాలనో నేను పార్టీలోకి రాలేదు. నేను ఒక వైద్యునిగా ఉంటూ నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఏదైతే ఉన్నానో ఇంకెన్ని రోజులు అభిమానిగా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో ఇంకెప్పుడు నడవాలని చెప్పేసి ఆయన అడుగుజాడల్లో నడవడానికి వచ్చాము. నాతో పాటు ఇంకా కొన్ని వేల మందిని కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి తీసుకొస్తాను. అంతేగాని ఫోటోలు దాని ఏం లేదు. మేము ఖచ్చితంగా ఆయన ఆశయాల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం, ప్రజలకు మేలు చేసే విధంగా పార్టీ సిద్ధాంతాలను బలోపేతం దిశగా ప్రజల్లోకి తెలంగాణలో తీసుకెళ్లడానికి వచ్చాము. అంతే, అన్నగారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాము. మన నూతనంగా పార్టీలోకి చేరిన మన మీడ రామకృష్ణ అన్న గారు పాలమూరుకి నేను కూడా ఉన్నానంటూ నాకు తోచినంత నేను సహాయపడుతూ పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి వచ్చిన మీడ రామకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏదైతే జరుగుతుందో మేము ఎక్కడెళ్ళినా అక్కడ మేము ఉన్నాము అంటూ వచ్చిన మన రావులన్న కన్న రిపోర్టర్స్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏం ఆశించకుండా మమ్మల్ని ప్రమోట్ చేయడం అని కాదు, ఆయన కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎక్కడ మేము ఆంధ్ర ఒకటే కాదు మీ తెలంగాణలో కూడా మీరు బాగుపడాలి, మీరు ఎదగాలని చెప్పేసి వచ్చిన అన్నగారికి కూడా
ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు మహబూబ్నగర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పటిదాకా జరిగింది తెలంగాణలో ఒక ఎత్తు, మళ్ళీ ఇప్పటి నుంచి జరిగేది ఒకవైపు, మళ్ళీ ఇప్పటి నుంచి జరిగేది జనసేన చూస్తారు. జనసేన ఏ విధంగా అవుతుంది ఈరోజు ఇదే నిదర్శనం. ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి జన సైనికులకు అందరికీ వందనాలు. ద కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా బ్రహ్మాండంగా ఒక 3000 మందికి పైగా ఇక్కడ కార్యకర్తలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చారు. అత్యధికంగా మెంబర్షిప్లు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే టార్గెట్గా మా యొక్క క్యాడర్ని సమాయత్తం చేసేటువంటి పనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. విశేష స్పందన వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త, మెంబర్షిప్ ఉన్నోళ్ళు, మెంబర్షిప్ లేనోళ్ళు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. తెలంగాణ యొక్క సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈరోజు కల్చరల్ ఈవెంట్స్ ఇక్కడ జరపడం జరిగింది. బోనాల పండుగ, తీన్మార్ డ్యాన్సులు, ఇవన్నీ కూడా అంటే మన సంస్కృతి ఉట్టిపడే విధంగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో బలంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని స్థానాల్లో నిలబడబోతుంది. అలాగే గ్రేటర్ ఎలక్షన్లో కూడా నిలబడబోతుంది. చాలా బలమైన గొంతును వినిపిస్తూ అత్యధిక స్థానాలు గెలిపించుకోబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చెప్పులు కుట్టుకునే వాళ్లకు, రబ్బర్ చెప్పులు వేసుకునేటువంటి వాళ్లకు, అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకు, సామాన్య పేద ప్రజలకు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి కార్యకర్తను గుర్తించి ఆసక్తి ఉన్న వాళ్ళని దించి బరిలో దించేసి మేము అత్యధిక స్థానాలు గెలిపించుకోబోతున్నాము అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్ గారు. కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం మరి మహబూబ్ నగర్ నడిబొడ్డున జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ కుటుంబీకులైన, జనసేన పార్టీ జెండాకి ప్రాణం పోసినటువంటి కార్యకర్తలు, అలాగే ఉద్యమీలు, సాధకులు, ప్రదాతలు, వీరమహిళలు చాలా ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాల్ని కూడా ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త వాళ్ళ భుజాలపైన వేసుకొని, ఇన్ని రోజులు మాకు ఏ నాయకత్వం లేదనుకొని నిరాశపడుతున్న క్రమంలో రామ్ తల్లూరి గారి నేతృత్వంలో, మేడా రామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని, ఈ సమావేశంలో ముఖ్యంగా అలంపూర్ నుంచి, అలాగే ఐజా నుంచి రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేయిస్తానన్న పవన్ కళ్యాణ్ గారి మాటని రుజువు చేసేలా సత్యం నగేష్ గారు అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ, ఆయన మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశారు. అలాగే తనకి చూపు లేకపోయినా సమాజం కోసం నేను ఏదో చేయాలని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి నుంచో తెలంగాణలో జనసేన పార్టీ జెండాను చాలా గౌరవప్రదంగా మోస్తూ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆచరించి పెట్టిన 7 సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రశ్నించడమే బాధ్యతగా పెట్టుకొని జరుగుతున్న అవినీతి పైన, జరుగుతున్నటువంటి అక్రమాలపైన వాళ్ళ గొంతెత్తి ఎన్నో సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చి, యురేనియం మైనింగ్ సమస్య అయితేనేం, రైతుల కష్టాల సమస్యలు అయితేనేం, రైతు ముసలుల పింఛన్ల సమస్యలు అయితేనేం, తర్వాత అనేక సమస్యలపైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా ప్రతి గ్రామాన జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు పోరాడి ఎంతో మందికి లబ్ధి చేకూర్చి సమస్యల పట్ల పోరాడమే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును ఆదర్శంగా తీసుకొని సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ ఊరికొక్క కార్యకర్త దేశానికి ఒక జవాన్ లాగా తయారైపోయి మరి ఆ గ్రామ అభివృద్ధిలో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా ఎండగడుతూ జనసేన పార్టీ తరఫున ప్రజలకు మేలు చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ జనసేన జెండా ఎగరబోతుంది. నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి మన మహబూబ్ నగర్ నడిబొడ్డున కూడా జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం. జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం అని అంటే కోట్లు ఖర్చు పెట్టి మేము ఓటు కొనుక్కొని వేస్తామని చెప్పట్లేదు. ప్రజల్లో బాధ్యత తెలియజేసి
ప్రజలు ఓటును ఏ విధంగా వాళ్ళు వినియోగించుకుంటే సరైన నాయకులకు ఓటు వేస్తే ఏం జరుగుతుందనేది జనసేన పార్టీ నుంచి చూస్తాం. మేము అచ్చంపేట చౌటపల్లి గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ని గెలిపించుకున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఆ వార్డు మెంబర్ను ఇప్పుడు మేము ఆ వార్డులో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సోలార్ ల్యాంప్స్ అయితేనేం, మరుగుదొడ్లు అయితేనేం, అక్కడున్న స్కూల్ పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాలకు పెయింటింగ్స్ అయితేనేం, అక్కడ ఫర్నిచర్ అయితేనేం, ఇలా అనేక కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా తీసుకొచ్చి ఆ వార్డును మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. అభివృద్ధి అనేది పల్లెటూళ్ళు పట్టణాలకు పట్టుకొమ్మలు అన్నట్టు అభివృద్ధి అనేది మేము ఆ వార్డు ద్వారా మేము మా నల్లమల్లలో అలాగే తద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము చూపించి దాన్ని ఆదర్శంగా చూపించే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మేము ఓట్లు అడుగుతామని తెలియజేస్తూ జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీ గుడిసే నరసింహ, జనసేన పార్టీ నారాయణపేట జిల్లా. ఈరోజు ఏదైతే మన పాలమూరు పట్టణ కేంద్రంలో గొప్పగా ఈ యొక్క సమావేశం జరిగిందో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు ఈ యొక్క జనసేన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను. అనుకోవచ్చు చాలామంది ఇది ఒక పాలమూరు కదా, పాలమూరులో జనసేన పార్టీ ఎక్కడ అనుకోవచ్చు, కానీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అతి ఇష్టమైన ప్రాంతము పాలమూరు ప్రాంతము. ఈ పాలమూరు ప్రాంతం కూడా ఒక వీరులంగా గడ్డది. అటువంటి గడ్డపైన ఈరోజు జనసేన యొక్క సభ విజయవంతం మాకు చాలా ఉత్సాహం ఇచ్చింది. ఇదే స్ఫూర్తితోన మున్ముందు కూడా చాలా కార్యక్రమాలు చేపడతాము. రాబోయే ఏ ఎన్నికలైనా సరే ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తాము, జనసేన పార్టీని గెలిపించుకోవడం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మేము దాదాపు 1200 మంది 1500 మంది అనుకున్నాం, అది 2000 మందితో వెళ్ళింది. అసలు ఆ ర్యాలీ అనేది దాదాపు ఒక 500 మీటర్స్ మంది జనాలతో వెళ్ళిందని మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఇక్కడ దాదాపు మాకు మహబూబ్ నియోజకవర్గంలోనే దాదాపు 1300 సభ్యత్వాలు జరిగినాయి. నేను కూడా దాంట్లో ఈ పార్లమెంట్లో టాప్ 2 సోదగ్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పార్టీ మా ముందు కార్యాచరణ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక పార్లమెంట్ని ఇక్కడ నుంచి ఒక అసెంబ్లీకి పంపించడమే మెయిన్ గోల్కి వెళ్ళి ఆయన సిద్ధాంతాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన మా గురువు గారు, ఆయన చెప్పిన వేదాలు అంతా మాకు భగవద్గీతలాగా తీసుకొని ముందుకెళ్ళి ఇంకా యువతను జెన్జీని ముందు తరానికి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మేము అదే అడుగేస్తున్నాం. రాత్రి నిద్ర ఇంత మీటింగ్ సక్సెస్ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకోవడం చాలా ఆనందం. 7 నియోజకవర్గాలు మక్తల్ నుంచి స్టార్ట్ చేస్తే షాద్నగర్ వరకు ఇంత సక్సెస్ భారీ ఎత్తున తరలివచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. ఈరోజు ఈ సభని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన జన సైనికులకి, అలాగే ఆత్మీయ సమావేశం నిర్మించిన మా రాష్ట్ర నాయకులకి, మా గద్వాల్ జిల్లా అల్లంపూర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రేపు 29న జరగబోయే నాగర్ కర్నూలు పార్లమెంటు సభ కూడా ఇంతకంటే ఘనంగా జరుపుతామని తెలియజేస్తున్నాను. అలాగే మేము 2 నియోజకవర్గాలు అంటే గద్వాల్ జిల్లాలో అల్లంపూర్, ఒక గద్వాల్ నుండి 155 మంది తరలి రావడం జరిగింది. ఈ సభ అంతకన్నా గ్రాండ్గా వేలాది మంది జన సైనికులతో అత్యంతంగా వైభవంగా నిర్మించడం జరిగింది. ఈ నియోజకులకు ప్రత్యేక ధన్యవాదాలు గద్వాల్ జిల్లా తరఫు నుండి. ఈరోజు ఈ సభాముఖంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ రామ్ తల్లూరి గారు, అలాగే ప్రధాన ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్కే సాగరన్న గారు నన్ను ప్రస్తావించి మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక నాయకుడిగా, ఒక యువకుడిగా, ఒక సామాన్యుడిగా మొదలుపెట్టాను జనసేన పార్టీలో నా ప్రయాణం. కానీ ఈరోజు ఇటీవలే మంగళగిరిలో జరిగిన సభలో కూడా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడడం, నిజంగా నేను మాట్లాడిన మాటలు ఆయన 2009లో ఆయన మాట్లాడిన మాటలు నేను ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చాను, జనసేన పార్టీలోకి వచ్చాను. ఆ మాటలు నేను ప్రస్తావించి కళ్యాణ్ అన్న ముందు చెప్పడం జరిగింది. ఆ మాటలను ప్రస్తావించి అన్నగారు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పాలమూరు గడ్డ మీద రామ్ తల్లూరి అన్న, సాగర్ అన్న గారు కూడా నా గురించి ఒక ఉదాహరణగా చెప్పడం అంటే దీనికి ఏంటంటే ఒక నిదర్శనం. కష్టపడి మన డబ్బున్నా లేకున్నా, రాజకీయ నేపథ్యం ఉన్నా లేకున్నా, ఒక సామాన్యుడికే రాజకీయ వేదిక జనసేన పార్టీ అని నేను ముఖ్యమైన ఉదాహరణ. ఇది అందరూ ఈ దిశగా అందరూ కష్టపడి పనిచేస్తారని, అలాగే మీరు కూడా రాజకీయాల్లో ఎదగాలనే కసి పట్టుదల, ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు తీర్చడం కోసం రాజకీయాలు చేసే విధంగా మీరు ముందుంటే కంపల్సరీగా మీకు కూడా జనసేన పార్టీలో ఏదో రోజు సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలంగాణ. కన్నా రిపోర్టర్ రాహుల్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు కూడా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని ప్రజలకు చేరువ చేసే విధంగా ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు అన్నకు ప్రత్యేకంగా వారి యొక్క ఛానల్కు, వాళ్ళందరి టీంకు ధన్యవాదాలు.
నేను వీరేష్ 8వ వార్డు కౌన్సిలర్ ఐజా మున్సిపాలిటీ నుంచి పోటీ చేశాను. గతంలో ఒక 7 మంత్స్ క్రితం నన్ను చూసి ఉన్నారు కదా. కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు గుర్తించుకోవాలి. నేడు మనకు ఈరోజు చాలా మంచి శుభమైన దినం. ఎందుకంటే ప్రతి ఒక్క జన సైనికుడు నేటి నుంచి గుర్తుపెట్టుకోలేదంటే నేను పార్టీకి ఏం చేస్తున్నాను అనేది గుర్తించుకోవాలి. మొదటి పాయింట్, పార్టీకి మనం పని చేస్తున్నాం, ప్రజల వద్దకు మన ఆలోచనలు విధానాలు ఎలా ఉన్నాయని ప్రజలకు మన అన్న పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు విధులు విధానాలు చెప్పాలి. చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, అరే ఇది జరుగుతుంది, నిజమైన పాలన అంటే ఇది, పవన్ కళ్యాణ్ అంటే ఇంత నిజాయితీ పరంగా ఉన్నాడా అనేది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు నేను కోరేది ఏంటంటే మన విధానం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి అణచివేయాలి, వాళ్ళు చూసుకోవాలి ఇది కరెక్టే వీళ్ళు చెప్తున్న మాట అనేటట్లు మన నిజాయితీ మన పవన్ కళ్యాణ్ అన్న పరిపాలించే విధానం ఇక్కడ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నాలాగా మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి నేటి నుంచి మరింత మన జనసేన పార్టీ గురించి జనం కొరకే నిత్యం పోరాడుతున్నాం. కాబట్టి ఒకరి సంఖ్య పెరుగుతూ పోవాలి, ఇది విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జన సైనికుడిని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. జై తెలంగాణ, జై జనసేన. అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్లో జనసేన బలోపేతానికి వచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతకన్నా ముందు మా పవన్ కళ్యాణ్ అన్నకి తెలంగాణలో ఇంత బలోపేతంగా జనసేనని నిర్ణయం తీసుకున్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నామన్నా. మీకు మేము మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము ఎప్పుడు కట్టుబడే ఉంటాము. మీరు తీసుకున్న ఈ 7 సిద్ధాంతాలని మేము ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. మీరు తీసుకున్న ఈ 7 సిద్ధాంతాలు చాలా బలమైనవన్నా. ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క సామాన్యుడికి ఇవి తెలియజేస్తాము. తెలంగాణలో జనసేన ఎలా ఉంటుంది, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ 7 సిద్ధాంతాలను ఖచ్చితంగా చేస్తే అసలు రాజకీయాలలో ఉండి చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ తెలంగాణ జనసేన 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తే చాలని నేను అనుకుంటున్నా. నిరంతరం మేము ప్రజల సమస్యలు ఎప్పుడు తీర్చడానికే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో మేము ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని క్వశ్చన్ చేయడానికే జనసేన ఉందనేది ఖచ్చితంగా ఈ రకంగా చూపిస్తాము. మేము పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జనసేనకి కట్టుబడే ఉంటాము. అందరికీ నమస్కారం. నా పేరు డికే అశోక్, కోటంగల్ నియోజకవర్గ నాయకుని. ఈరోజు మహబూబ్ నగర్లో జనసేన పార్టీ సమావేశం జరిగింది. భారీ ఎత్తున జన సైనికులు వీర మహిళలు అందరూ హాజరై సభను విజయవంతం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని ఉధృతంగా ముందరికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తాము. మా నియోజకవర్గం కోడంగల్లో కూడా త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెడతాము. ఖచ్చితంగా పోటీ చేయగలుగుతాం. రానున్న రోజుల్లో సమస్యలపై, ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మేము పోరాటం చేస్తాం. జనసేన తెలంగాణలో ఉంది, కోడంగల్ నియోజకవర్గంలో ఉందని కూడా మేము నిరూపించగలుగుతాం. రాబోయే రోజుల్లో బలంగా ముందరకు తీసుకెళ్లి ఇటువంటి కార్యక్రమాలు ముందు కోడంగల్లో కూడా నిర్వహించి అధినాయకత్వాన్ని పిలిపించి మేము సమావేశం ఏర్పాటు చేయదలుచుకున్నాము. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. నా పేరు పుట్ట కావ్య, మాది ఏనుగొండ, మహబూబ్ నగర్. అంటే నేను ఇప్పుడు నాకు పవన్ సార్ అంటే చాలా అభిమానం. జనసేన పార్టీలో ఎప్పటికైనా కలవాలని నా డ్రీమ్ అంది. అలాగే అన్న చేసే యువతకు ఇచ్చే స్ఫూర్తి, అలాగే ప్రజాసేవ, ఇవన్నిటి కూడా నాకు బాగా అన్న చేసే పనులన్నీ చాలా మోటివేషన్గా ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే వీర మహిళలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలంగాణ. ముందుగా అందరికీ జనసేన అందరికీ నమస్కారం. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆత్మీయ సమ్మేళన, జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళన వచ్చిన జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సభ ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ కావడానికి కారణం రామ్ తాలూరి గారు, అలాగే మన ఆర్కే రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ సభ ఈరోజు చాలా సక్సెస్ఫుల్ అయింది. మేము మక్తల్ నియోజకవర్గం మణికంఠ గారి నాయకత్వంలో ఈరోజు మేము పనిచేస్తున్నాం.
అలాగే మా ఊర్లో ఎండి సోపి గారిని సర్పంచ్గా ఎన్నుకున్నాం. సర్పంచ్గా పోటీ చేయించి మాకు వచ్చిన ఓట్లతో పాటు మాకు వచ్చిన కొన్ని ఓట్లతో పాటు అదే మాకు సక్సెస్గా ముందుకు పోతున్నాం. ఇప్పుడు మేము ఇలా పోతున్నాం కాబట్టి మా ఊర్లో మాకు చాలామంది పీఠాపురం అని వేరే పవన్ కళ్యాణ్ పేరుతో మాకు ఇది చేస్తున్నారు. ఆయన మేము ఎంతోమంది మాకు ఏమరా ఆ పార్టీ తెలంగాణలో లేదు అది అని చాలామంది అన్న పర్లేదు కాకుండా మేము దాన్ని దిశగా వాళ్ళకి ఎదురుగా ముందడుగు చేసుకుంటూ తెలంగాణ గడ్డ మీద మామ్నార్ గడ్డ మీద తెలంగాణ జెండా ఎగరేస్తాం. మొక్తల్ నియోజకవర్గంలో ముడుమాల్ గ్రామంలో కృష్ణా మండల్ ముడుమాల్ గ్రామంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేని అంత విధంగా మా పార్టీ జనసేన జెండా కార్యక్రమం ఆవిష్కరణ చేసుకుంటాం. నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ది కన్నా రిపోర్టర్ వాళ్ళకి ముందుగా ది కన్నా రిపోర్టర్ వాళ్ళకు ప్రేక్షకులకి ఇట్లా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేడు ఏదైతే మహబూబ్నగర్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిందో ఈ సభకు జన సైనికులు 3000 వరకు రావడం జరిగింది. ఈ సభను విజయవంతం చేశారు. జన సైనికులకు మరియు వీర మహిళలకు అందరికీ మా మొక్తల్ నియోజకవర్గం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఉమ్మడి మామ్నార్లో మన పార్లమెంటు సభకి ప్రతి ఒక్కరు వచ్చి పార్లమెంటు సభకి అందరూ వచ్చిండ్రు. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు గ్రామంకి వెళ్ళి జిల్లా మండలానికి వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి వచ్చిండ్రు. అందరూ జనసేన పార్టీని ముందుకు తీసుకొని బలంగా రాబోయే రోజుల్లో చాలా ముందరికి తీసుకుని వెళ్తామని గట్టిగా మేము పోరాడుతున్నాము. అలాగే మా మొక్తల్ కాన్స్టిట్యున్సీ నుండి చాలా సభ్యతలు చేసినాము. అలాగే నా పేరు కమ్మసీను, మాది చిట్యాల గ్రామం. ఇంకా ముందుగున సభ్యతలు గట్టిగా చేస్తామని బలంగా ముందుకు జనసేన పార్టీని గ్రామంగా తీసుకెళ్తామని ప్రతి ఒక్క ఊర్లో మన జనసేన జెండా ఎగరవేయడానికి మేము కష్టపడతామని సార్ సిద్ధాంతాలని ఎప్పుడు మేము ముందుకు తీసుకెళ్తామని మన జనసేన పార్టీకి వెళ్ళి మేమందరము కోరుకునేది ఒకటే, మా ఉమ్మడి మామ్నార్లో జనసేన గడ్డ మీద జనసేన జెండా ఎప్పటికైనా ఎగిరేస్తామని మేము అందరికీ మా ధన్యవాదాలు. అనగా ముఖ్యంగా ఈరోజు పాలమూరు పట్టణంలో జనసేన అభ్యుత గర్జన హాజరైనటువంటి రాష్ట్ర నాయకులే కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల నుంచి కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పాలమూరు అంటే ఒక వలసల జిల్లాగా పేరు మనకుంది. కానీ ఈరోజు జరిగిన సభ సముద్రాన్ని చూసి, జన సముద్రాన్ని చూసి ఇది పాలమూరు వలసల జిల్లా కాదు, రాబోయే రోజుల్లో ఇది పాలమూరు అవకాశాల అడ్డగా మారుతుంది. దీనికి నాంది జనసేన పార్టీ పాలమూరు జిల్లాలోనే మొదలవుతుంది. అలాగే ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఏదైతే గతంలో సభ మనకు హైదరాబాద్లో పెట్టుకున్నప్పుడు ఎక్కడైతే ఆపిరో ఈ 14 నియోజకవర్గాలు పాలమూరు జిల్లా అనేది సీఎం సొంత జిల్లా అని చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున మీరు హైదరాబాద్ నడిబొట్టున అగ్గి రాజేస్తే ఈ రోజు నిప్పులు పెట్టి పాలమూరు జిల్లాలో జన సైనికుల సత్తా చూపినాం. రాబోయే రోజుల్లో కూడా 14 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిచ్చిందో అదే వారి బాటల్లోనే 14 నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగిరవేయడానికి మా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 7 నియోజకవర్గాలలో మామ్నార్ పార్లమెంట్కి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మంచి ఉద్దేశాన్ని ఇచ్చి కార్యకర్తలు రాబోయే రోజుల్లో జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అరుణ్ కుమార్ గౌడ్, నాది కొడంగల్ సెగ్మెంట్. ఈరోజు 1 తారీఖు రోజు జరిగిన ఆత్మీయ సమావేశానికి వచ్చిన స్టేట్ బాడీ లీడర్లందరికీ నా ఒక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా 14 కాన్స్టిట్యున్సీల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆత్మీయ సమావేశానికి వచ్చిన 14 సెగ్మెంట్ల జన సైనికులకు అందరికీ నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు బాదేపల్లి నరేష్ గౌడ్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం రామకృష్ణ అన్న ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభ అత్యంత విజయవంతంగా చేసిన రామకృష్ణకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మనం పాలమూరి ఆత్మ సమావేశ కార్యక్రమానికి వచ్చినాము. ఈ సమావేశంలో యువత భారీగా తరలి వచ్చింది. కోడంగల్ నుంచి 200 మంది నుంచి 400 మంది దాకా వచ్చినారు. ఈ యువత మార్పు కోరుకుంటుంది. మార్పు జనసేన నుంచే వస్తుంది.
కాబట్టి జనసేనలో చేరాలని కోరుకుంటున్నాను. యువత మార్పు రావాలి, మార్పు కోరుకోవాలి. మార్పుతోనే మనకు ప్రశ్నించడంతోనే మార్పు మొదలవుతుంది. ఈ తెలంగాణ గడ్డ పాలమూరులో ఉన్న ఈ యువత మన జనసేనని మనం బలోపేతం చేయాలి. ముందు ఇంకా జనసేన జెండాని ఇంకా ఎత్తి ఎదిగించి తీసుకెళ్లాలని కోరుకుంటూ జనసేనలో ఉన్న కార్యకర్తలను వీర మహిళలను నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చూపించిన బాటలో మనం నడవాలి. ఆయన సంపాదించుకోవాలనుకుంటే సినిమాలో హాయిగా కూర్చొని సంపాదించుకోవచ్చు. కానీ ఆయన ప్రజల కష్టాలను చూసి చెల్లించిపోయి మన కోసం ఈ జనసేన అనే పార్టీని బలోపేతం చేయడానికి మన యువత కలిసి రావాలి. మనం ముందు మార్పు మనం ప్రశ్నించాలి. గ్రామ సభలో కానీ విఆర్ఓ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా సరే మనం ప్రశ్నించాలి. ఇప్పటి నుంచి నిరుద్యోగుల గురించే కానీ ఇంకా నీళ్ళ సమస్య కానీ ఏ సమస్య అయినా ఎటువంటి సమస్య అయినా మనం ముందుకు తీసుకెళ్లి ప్రశ్నించి అధికారులను నిలదీసే తత్వం మనకు జనసేన పార్టీ కల్పిస్తుంది. అన్నవాళ్ళు మణికంఠ అన్నగారే కానీ ఇంకా మన పెద్దలు అందరూ నాయకులు మనకు సహకరిస్తారు, మన ముందుండి నడిపిస్తారు. మనం కోడంగల్ అని కాకుండా నాకు మీ కాన్స్టిట్యూషన్ కోడంగలే కానీ సీఎం అయినా కానీ ఎన్నో ఉంటాయన్న సమస్యలు. జై తెలంగాణ, జై జనసేన. మనం ఎక్కడ వెనకడుగేయొద్దు. యువత అనేది ముందరికి రావాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే మార్పు వస్తుంది. తెలంగాణలో జనసేనని బలపరచాలి. మనం ఇలా ఎదుగుతూ ముందుకెళ్ళాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.